తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద కొందరు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ శ్రీదేవిని పార్టీ నుంచి వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో గుంటూరు కొరిటపాడు సెంటర్ సమీపంలోని శ్రీదేవి కార్యాలయం వద్దకు గుంపులుగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆవేశంతో ఊగిపోతూ దళిత ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్తో కలిసి ఉన్న ఆమె ఫ్లెక్సీలను చింపివేశారు. గంటకు పైగా వీరంగం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని శ్రీదేవి కార్యాలయం వద్ద భద్రత కల్పించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. చెప్పండి పవన్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద కొందరు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ శ్రీదేవిని పార్టీ నుంచి వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో గుంటూరు కొరిటపాడు సెంటర్ సమీపంలోని శ్రీదేవి కార్యాలయం వద్దకు గుంపులుగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆవేశంతో ఊగిపోతూ దళిత ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్తో కలిసి ఉన్న ఆమె ఫ్లెక్సీలను చింపివేశారు. గంటకు పైగా వీరంగం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని శ్రీదేవి కార్యాలయం వద్ద భద్రత కల్పించారు. ఇక ఇదే అంశంపై మా గుంటూరు ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి పవన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏదైతే ప్రస్తుతం గుంటూరు జిల్లాకు చెందినటువంటి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే నిన్న జరిగినటువంటి అనూహ్య పరిణామాల నేపథ్యంలో కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా నిన్న 11 గంటల దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో పార్టీ కార్యాలయానికి ఆమెకు సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా చేరుకున్నప్పటికీ కూడా కొంతమంది సంబంధించినటువంటి వర్గం అక్కడ చేరుకొని కూడా ఆ వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు సంబంధించినటువంటి వారంతా కూడా అక్కడ చేరుకొని ఆమె జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఫ్లెక్సీలు మొత్తం కూడా చించివేసినటువంటి పరిస్థితి
వచ్చింది. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో క్లాస్ ఓటింగ్ పాల్పడి కూడా వైసీపీ అధిష్టానానికి ఒక మచ్చ తెచ్చారంటూ కూడా ఆమెపై సంబంధించినటువంటి కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొదటి నుంచి చూసుకుంటే మాత్రం తాటికొండ నియోజకవర్గానికి సంబంధించి రాజధాని ప్రాంతంలో తాటికొండ నియోజకవర్గం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మొదటి నుంచి ఆమె వివాదాలు చిక్కుకుంటానే ఉంది. మొదటిగా ఏదైతే ఈ విఐపీలు ఏదైతే ఆమెకు సంబంధించినటువంటి పిఏలుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది కూడా ప్రేకాట క్లబ్బులు నిర్వహించడం, ఆ క్లబ్బులు నిర్వహించేటువంటి నేపథ్యంలో కూడా కొన్ని పరిణామాలు గతంలో బయటకు వచ్చినటువంటి నేపథ్యం. అదేవిధంగా కొన్ని ఆడియో క్లిప్పులు కూడా అంటే దాదాపు సీఏని బెదిరించడం కానీ ఇసుక మాఫియాకి సంబంధించి కూడా ఆడియో క్లిప్పులు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా గతంలోనే ఆమెపై పలు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా కొన్ని అనూహ్య పరిణామాలు బయటికి వచ్చేటువంటి నేపథ్యంలో కూడా ఉండవల్లి శ్రీదేవి మేడకు ఒక ఉచ్చులా బీచుకుందని చెప్పుకోవాలి. అందుకనే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ప్రధానంగా చూసుకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మొదటి నుంచి పార్టీ కార్యకలాపాలకు సంబంధించి కూడా వ్యతిరేకంగానే వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కూడా వెన్నడుతా ఉన్నాయి. మొత్తానికి నిన్న సాయంత్రం నుంచి కూడా ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్దకు అయితే మాత్రం ఎవరైతే ప్రత్యర్థి అనుచర గణం అయితే మాత్రం పెద్ద మొత్తంలో కూడా వస్తా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ కార్యాలయం ముందు ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా చింపివేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు కూడా వెంటనే చించివేసినటువంటి వారందరినీ కూడా వారించేటువంటి ప్రయత్నం చేసి కూడా పోలీస్ స్టేషన్ కు తరలించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడున్నారో ఏంటనేది మాత్రం తెలియలేదు. ఇప్పటి వరకు కూడా ఆమె పార్టీ కార్యాలయానికి కానీ సంబంధించినటువంటి అనుచర వర్గానికి కూడా దూరంగా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా గుంటూరు తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం అయితే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. శాలిని. ఓకే పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.